క్రైస్తవుల మన పరిశుద్ధుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు నా ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఉపవాస దినమునందు ప్రార్థనాపూర్వకంగా రోజంతా గడిపితే ప్రార్థన ద్వారా శరీరము ఆత్మీయంగా బలపడుతుంది. శరీరాన్ని పెంచుకోవాలంటే జిమ్ చేస్తూ ఉంటారు. శరీరాన్ని పెంచుకోవటానికి ఆత్మీయంగా బలపడాలంటే ప్రార్థన జీవితం, అందులో ఉపవసించి మోకాళ్ళ జీవితం, ఉపవసించి మోకరించి చేసే ప్రార్థన. ఇక నువ్వు బూస్ట్ తాగు లేదా జిమ్ముకు పోయి గంటలు గడుపు, నీకు వాటి ముందు ఈ ప్రార్థన పెడితే ప్రార్థనా జీవితమే ఆత్మీయంగా శారీరకంగా మనిషి ముఖం మీద ఆ గ్లో అనేది, ఆ వెలుగు అనేది కనపడుతుంది. శారీరకంగా కూడా ఆత్మీయంగా మనం ఎంతగా ప్రార్థనలో ఎదుగుతామో ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అనేది శరీరం మీద ఏం చేస్తుందంటే వెలుగుని తీసుకొస్తుంది. ముఖం అంతా చూస్తే కళగా అనిపిస్తుంది. అంత శక్తి ఉంటుంది ప్రార్థనలో. దావీదు అంటాడు, మనం ప్రార్థన గురించి చెప్పుకుంటాము, ప్రార్థన చేయాలని. ఈ పొద్దున్నే నెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి కూడా శరీరము సహకరించదు కొంతమందికి. అలాగని ఏమన్నా ఇబ్బంది ఉండదా శారీరకంగా అంటే ఏముండదు, అన్ని బాగుంటాయి లక్షణంగా. ప్రార్థన అనే వాళ్ళకే వెనకాడు చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా క్రైస్తవ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, వెనకాడుకు వెయ్యటం. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా కొత్త సంవత్సరం వచ్చింది, ఇంకా నెల కూడా గడవల 4 రోజులు కూడా. ఇప్పటి నుంచి అయినా ప్రార్థనలో మీరు మొట్టమొదట ప్రార్థన స్టార్ట్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఒక 5 నిమిషాలు చాలు, తర్వాత ఒక 10 నిమిషాలు, అది కూడా తెల్లారే కాదులే. తెల్లారంటే ఒక భారం అయిపోతుంది. ఒక 4 రోజులకో అట్లాగా 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అట్లాగా పెంచుకుంటూ పోతే ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ సంతోషము, ఆ బలం అనేది మన శరీరం మీదకి, ఆత్మ మీదకి వచ్చినప్పుడు తర్వాత ఇక వేరే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒకవైపు ఉంటే, మరొక వైపు ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే శత్రువు అనేటువంటి వాడు నిలదొక్కోలేడు. ఎలాగంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, మనకు తెలియనటువంటి ప్రాంతంలో పోయి నిల్చోటం, కొంచెం సేపటికి కాళ్ళు ఏమవుతుందంటే నిలబడలేకపోతూ ఉంటాయి. 1-2 సార్లు చేతులతో కాళ్ళు దులుపుకున్నట్టు చేస్తాం. ఈ వైద్యురా ఇంకా ఇట్లాగే నిలబడలేకపోతాను, ఏంద్రా అని చూస్తే చీమల పొట్టు కాడ కూర్చుని నిలబడి ఉంటాం. ఎర్ర చీమల పొట్టు కాడ నిలబడి ఉంటాం. వారిని ఇదా అనుకొని ఆ నుంచి పక్క పోయి నిలబడతాం. అలాగా మన శత్రువుని నిలబడకుండా చేయాలంటే మన ప్రార్థనా జీవితం మనకి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత వాడు అనుకుంటాడు, వారు ఈడు అనవసరంగా ఈతోటి పోయినా, నేను 1 జోలు వద్దురా అని చెప్పరని తెలిసినోళ్ళు చెప్తే ఎండ్ల అనవసరంగా పోయినా అని పక్కకు పోయి నిలబడిన తర్వాత అనుకుంటాడు. క్రైస్తవులు ప్రార్థన చేసేటువంటి బలవంతులు. వాళ్ళతో పెట్టుకుంటే పుట్టగతులు అనేవి ఉండవు అనేటువంటి విషయం దేవుడు వారి జీవితాల్లోకి తీసుకొస్తాడు. దేవునికి ఘనత కలుగును కాక. అంతటి బలమైనటువంటి దేవుడు.
మనం నడి నెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు ప్రార్థన చేయండి అయ్యా అంటే తొందరగా ప్రాణం అనేది మొగసదు, తొందరగా మొగసదు ప్రాణం అనేది, ముందుకు కాదు. దావీదు అంటాడు, దావీదు స్వరమండలమా సీతారా మేల్కోండి మీరు, నేను వేకువనే లెగుస్తా. దావీదు దైవజనుడు చెప్తున్నటువంటి మాట కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినది. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. ఎందుకు లభిస్తా ఉన్నాడు? దావీదు ప్రార్థన చేయటం కోసం వేకువని లభిస్తా అని చెప్పని అంటా ఉన్నాడు. ఏమై ఉంటది? ఒక ఆయన ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటాడు, అందరికీ తెలుసు. వేకువని లేచిండంటే అర్థమైంది, ఈ పని పోవటానికి లేచిండేమోలే అనుకుంటాం. క్రైస్తవుడు అన్నాడు వేకువని లేచిందంటే అర్థమైంది, ప్రార్థన చేయడానికి కూర్చున్నాడు. లేచి కూర్చున్నాడు అంటే ప్రార్థన చేస్తాడు. సరే, ప్రార్థనతో పాటు స్వరమండలమా సితారా మేల్కొండ అని చెప్తా ఉన్నాడు దావీదు. స్వరమండలం గొంతుని లేపుతా ఉన్నాడు. నేను చూస్తా ఉంటా కొద్దిమందిని చూస్తా ఉంటా, చర్చిలో కూర్చొని మధ్యాహ్నం పూటనే కూర్చొని జోలబాడినట్టు, ట్రైన్లో కూర్చుంటే అలాగే వెనక్కి ముందుకి జోలబాడినట్లు ఉంటుంది, ఉయ్యాల్లో ఊగినట్టు ఉంటుంది, అట్లాగా వెనక్కి ముందుకి ఇట్లాగా అవుతా ఉంటారు, ఊగుతూ ఉంటారు. దావీదు స్వరాన్ని తట్టి లేపుతా ఉన్నాడు, ఆ సితారాన్ని కూడా లేపుతా ఉన్నాడు. పాటతోటి దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఎందుకు మొరపెడతా ఉన్నాడు అంటే, ఆడ నిలబడినటువంటి శత్రువు ఎవరైనా సరే, ఎంతటి కొమ్ములు తిరిగినటువంటి అధికారి అయినా సరే, దేశానికి రాజు అయినా సరే, లేకపోతే రాజ్యాలను పరిపాలించే చక్రవర్తి అయినా సరే, ఎవడైనా నాకు సంబంధం లేదు. దేవుని ముందు నేను నా ప్రార్థనను పెడతా. ఆ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మనుషుడు గడ్డిని పోలినటువంటి వాడు. ఏమవుతాడంటే, ఎండ తగిలిందంటే పట్టుమని లేచిపోతాడు. ఆ భూమి మీద నుంచి అప్పటిదాకా పచ్చగుంటది, గడ్డి పచ్చగుంటది, సాయంత్రానికి చూస్తే ఆడ ఉండనే ఉండదు, అది ఎండిపోయి గాలికి కొట్టుకొని పోతుంది ఏటో. దేవుడు అట్లా ఏం చేస్తారంటే, చక్రవర్తులనైనా సరే, దేశాలను పాలించేటువంటి రాజులైనా సరే, ఒక్క దెబ్బతో ఒకే రోజుతో ఏం చేస్తారంటే నిమిషం మాత్రంలో ఎగరగొడతాడు. వాళ్ళ బలం అంతటిని కూడా 4 దిక్కులకి వెళ్ళిపో అని చెప్పనని దేవుడు చెదరగొడతాడు. ఆ శక్తిమంతుని ముందు దావీదు నిలబడి ప్రార్థిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, ఉదయాన్నే లేచి ఆ నిద్ర మబ్బుతోటి స్వరం ఎత్తి సితారా తీసుకొని పాటతోటి దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే, మధ్యాహ్నం నలుగురు మధ్యలో కూర్చొని వాక్యం వినాల్సినటువంటి సమయంలో నిద్రపోవటం. నలుగురు మధ్యలో కూర్చొని చేసే పని నిద్రపోవటం. ఈసారి నిద్రపోతా ఉన్నారు కదా, సండే రోజు కదా, 10 గంటలకు చర్చి ఉంటుంది. ఆ రోజు అంత నిద్ర ముంచుకొస్తే 5 గంటలకి 6 గంటలకి లేచే సమయం కాస్త పొద్దున్న ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసుకొని 7-8 దాకా పడుకో. మరీ అంత నిద్ర ముంచుకొస్తే వారం అంతా కష్టం చేసి ఉంటాం కదా, ఆ ఒక్కరోజు ఏం పోతాం అనుకున్నప్పుడు, లేదా ఆ ఒక్కరోజు ఏం ప్రార్థన చేస్తాం అనుకున్నప్పుడు, సరే చేయగాకు ప్రార్థన చేయగాకు, 8 దాకా పడుకో, 9 దాకా పడుకో, 9 దాకా పడుకొని అప్పుడు లేచి స్నానం చేసుకుని చర్చికి వస్తే అయిపోతుంది కదా. ఎప్పటి టయానికి లేచి
చర్చిలోకి వచ్చి మంచిగా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, నిద్రపోవటం. ఇది కాదు కూడదు. మనకి శత్రువులని తరిమి కొట్టాలంటే దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలి ప్రార్థన చేయటం కోసం. మోషే కూడా నిలబడినప్పుడు శరీరం అనేది సహకరించకపోతే పక్కనున్న వారి సహాయం తీసుకున్నాడు. మోషే ముందున్నటువంటి శత్రువుల్ని తరిమి కొట్టాలంటే ప్రార్థనలో ఉంటేనే జరుగుతుంది, అది లేకపోతే జరగదు. నిర్గమకాండంలో రాయబడి ఉన్నది 17వ అధ్యాయము 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటక దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకరు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేవి. ఏం జరుగుతుందంటే శత్రువుల మీదకి యుద్ధానికి పోయారు. యుద్ధానికి పోయినప్పుడు మోషే ఎప్పటిలాగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆడ దేవుని ప్రజలు యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు తన్నుకుంటా ఉన్నారు. ఈడ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సేవకుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రార్థన చేసే సమయంలో ఒక్కొక్కసారి మనం చేస్తూ ఉంటాం, కొంచెం సేపు నిలబడి కొంచెం సేపు మోకాళ్ళ మీద ఉండి అట్లా చేస్తూ ఉన్నప్పుడు మోషే ఒక విషయాన్ని గమనించిండు. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే దేవుని ప్రజల యొక్క చెయ్యి వాళ్ళ మీద బలంగా పడుతుంది. వేస్ట్ పీకుతా ఉన్నారు. దేవుని ప్రజల చేతులు వాళ్ళ మీద బాగా పడతా ఉంది. చేతులు పైకెత్తినప్పుడు చేతులు నొప్పులు అవుతుంది కదా అని కొంచెంసేపు చేతులు కిందకి దించి ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువుల చేతులు వీడి మీద పడతా ఉన్నాయి. గమనించండి, ప్రార్థనలో ఉంటే మీకు ప్రార్థన అనుభవం ఉంటే ప్రార్థన చేసేటప్పుడు మీ జీవితాల్లో కూడా ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన బాగా చేస్తూ ఉన్నారనుకోండి, చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే ఆ శత్రువులు అనేటువంటి వాళ్ళు తలకిందులవుతూ ఉంటారు. ఒడ్డు మీద పడ్డ చేపలలాగా గిలగిల కొట్టుకుంటారు. అలాగా శత్రువు పరిస్థితి ఆడ కనపడుతుంది. చేతులు దింపితేనేమో దేవుని ప్రజల పరిస్థితి ఎలా కనపడుతుంది. పక్కన ఉన్నటువంటి అహరోను హూరు అనేటువంటి ఇద్దరు దేవుని ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే చూశారు. అన్న ఇట్లా కాదు, మనం ఏం చేద్దామంటే ఒక బండరాయి తీసుకొస్తారు. కొండ ప్రదేశం కదా అంతా, ఒక బండరాయి తీసుకొచ్చి బండ మీద సేవకుని కూర్చోబెడతారు. నువ్వు కూర్చొని ప్రార్థన చెయ్యి, నీ చేతులు పై తట్టే ఎత్తు, ఈ 2 చేతుల కింద మేము నిలబడి పట్టుకుంటాం, నీ చేయి కిందకి దిగదు, మేము పట్టుకుంటాం, ఈ చేతులు అట్లాగనే ఉంచు. ఈ చేతులు అట్లాగనే ఉంచినట్లయితే అక్కడ శత్రువు అనేటువంటి వాడు నిలబడలేడు అనే విషయాన్ని వారి ముగ్గురికి అర్థమైపోతుంది. అలాగనే ప్రార్థన చేస్తారు. అప్పుడు సాయంత్రానికి దేవుని యొక్క జయం అనేది వారి ముందు కనపడుతుంది. దేవుని జయం అనేది వారి ముందు కనపడుతుంది. ఈ ఉపవాస దినమందు కూడా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. దేవుని దక్షిణ హస్తము ఈ పరిచర్యలో ఆయనను ఆశ్రయించుచున్నటువంటి మీకు కూడా గొప్ప కార్యాలను జరిగించి మీ శత్రువు అనేటువంటి వాడు ఎవడున్నాడో మీకు తినే సమయంలో కూడా తినకుండా ఎవడైతే బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తుండో వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుని చేత శపించబడును గాక. వాడు తిండి తిప్పలు లేక భూమి మీద దేశదిమ్మరైపోవును గాక. దేవుని ప్రజలతో పెట్టుకుంటే వానికి బతుకు లేదు అనే విషయాన్ని దేవుడు వానికి జీవితంలో అనుభవపూర్వకముగా మన దేవుడు వానికి కలుగచేయును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే ప్రార్థన చేయండి. దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనం, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ వాగ్దానం మనకు చేసి ఏమని అంటా ఉన్నాడంటే మీరు మొరపెట్టండి,
మీ శత్రువులు వెనక్కి పోతారు. నెమ్మదిగా కూర్చొని ఇంటిల్లి పాది మంచిగా తినొచ్చు, ఎవ్వని భయం లేకుండా. అంతటి సహాయుడు, అంతటి కృపను చూపించి అంతగా మనకి తోడుగా ఉండే దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. మీరు మొరపెట్టండి, నేను మీకు సహాయం చేస్తా. ఆ సహాయం చేసే దేవునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, భూమికి ఆకాశమునకు సరిహద్దులను నియమించి నీ కనుచూపు మేరలో నీ ప్రజలను నిలుపుకున్న పరలోకపు దేవా, ఈ నీ ప్రజల జీవితాలలో ఉన్నటువంటి బలహీనతలను, శత్రు భయమును, వారు తండ్రి ఏ పరిస్థితిలో యందు ఉండి కలవరాలకు, భయానికి లోనవుతూ ఉన్నారో అటు ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలను విమోచించండి. నీ బిడ్డలకున్న అప్పు సమస్యలతో పాటు శత్రు భయము నుంచి నీ బిడ్డలను విమోచించండి. ఈ పరిచర్యని తండ్రి నలుదిక్కులా విశాలపరచండి, మీకు మహిమను తెచ్చుకోనండి. నీ సన్నిధికి నీ బిడ్డలను తండ్రి భూమి నలుదిక్కుల నుంచి నడిపించండి. ఈ పరిచర్యను ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా అనేకులకు తండ్రి మార్చి రక్షణ గుడారముగా ఈ పరిచర్యని తండ్రి మీరు స్థాపించమని, మీ మందిరంలో మీరు తండ్రి ఈ విన్నపాలను ఆలకించి ఆశీర్వదించమని రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుడు నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.